వడ్డీకి అప్పిచ్చే వాళ్ళందరూ కూడా క్యూల్లో ఉంటే ఆటోగ్రాఫ్లు పెట్టినట్టుగా నోట్ల మీద సంతకాలు పెట్టి తెచ్చి మూటలప్పు చెప్పాడు పాపం నారాయణ గారు ప్రతి ఎలక్షన్కి. ఇవాళ నారాయణ పరిస్థితి, మంత్రి నారాయణ పరిస్థితి ఏంటయ్యా అంటే పగోడికి కూడా వద్దు అసలు. మామూలుగా అంత కుక్క సాగు చేస్తున్నాడు ఆయన. దారుణం అంటే దారుణం అనమాట. పగోడికి కూడా రాకూడదు. అంటే చంద్రబాబుని నమ్ముకుంటే, చంద్రబాబుని నమ్మితే అంటే వాళ్ళు ఎంత దీనస్థితిలోకి వస్తారు ఎవరెవరు అన్నది ఈ రాష్ట్ర ప్రజలు. నారాయణ ఒకడే కాదు, ఈ రాష్ట్ర ప్రజలు కూడా పరిస్థితి కూడా అదే పరిస్థితి. అధోగతి పాలైపోవటమే. చంద్రబాబును నమ్ముకున్నాడు ఎవరైనా సరే అధోగతి పాలైపోతామే. పీకే గారు జాగ్రత్తగా ఉండు, మరో నారాయణలాగా అయిపోవద్దని చెప్పని జాగ్రత్త చెప్పటం. అంత గురించి చేయగలిగేదే ఉంది. తోటి తెనాలోడిగా అంతకుమించి చేయగలిగేదే ఉంటుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు సహజ లక్షణం, జగన్మోహన్ రెడ్డి గారిది ఒక దుర్మార్గమైన రాజ్యం, రౌడీ రాజ్యం అని చెప్పి మాట్లాడతాడు. రౌడీజాన్ని సహించను, ఎవరినైనా బేడీలేసి రోడ్డెంపటి నడిపిస్తా అని చంద్రబాబు నాయుడు గారు అంటాడు. మోకాళ్ళ మీద ఉంగోబెట్టి కీళ్లు కీళ్లు మక్కిలు మక్కిలు ఎరగొడతానని ఇంకో ముఖ్యమంత్రి అంటాడు. సైలెంట్. ఇంకో ముఖ్యమంత్రి అంటాడు 4 పీలు ఉన్నాయి కదా మెడికల్ కాలేజీలో, 4 పీలు పీపీపీపీ, పీపుల్స్ ప్రాపర్టీ ప్రైవేట్ ప్రాఫిట్ లాగా ఆ ప్రాఫిట్ ఆపేస్తారనమాట. అట్లాగే కూడా సైలెంట్. ఆ ముఖ్యమంత్రి ఇట్టా అంటాడు. ఇక మన రాష్ట్రానికి చాలా ధైర్యశాలి, దీశాలి, మరో రాణి రుద్రమ్మదేవి, మరో ఝాన్సీ లక్ష్మీబాయి గారు అంతా యశస్సు ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ గారు. వారు శాఖ మాత్రం వారు పట్టించుకోరు. హోంశాఖలో మర్డర్లు అయిపోయి, కిరాతకాయలు అయిపోయి, అమ్మాయిల్ని చెరిచేయని, చెరబట్టని, చంపేయని, ఆస్తులు లాక్కొని కబ్జాలు చేయని ఎక్కడ ఆవిడ అసలు మాట్లాడరు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారిపోతున్న పరిస్థితులు భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం చెబుతుంది ఈ రాష్ట్రం నాశనం అయిపోతుందని. అయినా వారేం మాట్లాడరు. నాకు అంటే నేను అడిగా చాలా మందిని, ఏంటి అసలు హోంశాఖ వదిలేసి జగన్ని దూషణ శాఖ ఇచ్చారేంటి ఆవిడికి? జగన్మోహన్ రెడ్డి దూషణ శాఖ అమాత్యులు ఏంటంటే, సార్ ఆవిడని చూస్తే మాకు ఎవరో గుర్తుకొస్తున్నారని ఒకసారి అల్లాడిపోతున్నారని నేనేం మాట్లాడలేదు. సెక్రటరియట్లో విలేకరులు అందరూ చెప్తున్నారు పాపం అల్లాడిపోతున్నారు, మంత్రి గారు అల్లాడిపోతున్నారండి. ఇక్కడ అలా ఆయన ఉద్యోగానికి పిలుస్తున్నారు అనుకున్నట్టే హోమ్ మినిస్టర్ శాఖలో మాత్రం, హోంశాఖలో మాత్రం, లా అండ్ ఆర్డర్లో మాత్రం ఏలు పెట్టినట్ల. కనీసం కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ కూడా ఆవిడని చేయనివట్ల. దేనికంటే మామూలుగా వెనకటికి మూర్ఛ వ్యాధి ఉన్న వాళ్ళకి మూర్ఛ బెళ్ళేసేవాళ్ళు. అంటే ఈయనకి మూర్ఛ ఉంది, పడిపోతే నీళ్లు పోయిండి అయ్యి అని చెప్పి రాసి ఉండేది పాలక. ఇప్పుడంటే మందులు వచ్చేసినాయి కాబట్టి మూర్ఛ వ్యాధికి బాగా అవి కనపడతలా. ట్రబుల్ షూటర్ అని ఒక పలకేసి ఈవిడ్ని అల్లాడెట్టి చేసేస్తున్నారు లోకేష్ నాయుడు, చంద్రబాబు నాయుడు. అంటే పేరేమో హోంశాఖ, బ్రాకెట్లోనేమో జగన్మోహన్ రెడ్డి దూషణ శాఖ. అసలు శాఖ లేదు. ఈ కొసర శాఖ మీదే పాపం ఆవిడతో ఉద్యోగం చేయిస్తున్నారా మరి ఆవిడకే ఇది ఇంట్రెస్టో మనకు తెలియదు. వారు గబగబా ప్రెస్ మీట్ పెట్టేసేసి చూడండి వీళ్ళు మనుషులా రాక్షసులా అని పెద్ద పెద్ద మాటలు, అసలు మామూలుగా గ్రాంధికంలో ఉన్నటువంటి పురాణాల్లో ఉండే మాటలు అన్ని ఏరుకొచ్చి వారు మాట్లాడుతున్నారు మంత్రి గారు. అమ్మా మంత్రి గారు, ఈ రాష్ట్రంలో ఏ చెడుకైనా, ఏ పాపానికైనా, ఏ దుష్ట సాంప్రదాయానికైనా
నారా చంద్రబాబు నాయుడు గారు ఆద్యుడు, ఆయనే శ్రీకారం చుట్టేటువంటి పనుడు అనేది మీకు తెలియపోతే ఎట్లాగా? తెలియపోతే ఎట్లాగా అని అడుగుతున్నాను. అంటే మీ సీనియారిటీ కూడా తక్కువ ఆయనతో, ఎందుకంటే 2014 నుంచే కదా ఆయనతో, అంతకుముందు లేరు కదా. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో రాజకీయం నాశనం అయిపోవటానికి కానీ, లేదా ఈ రాష్ట్రంలో ధన ప్రాబల్యం పెరిగిపోవటానికి కానీ, రాజకీయాల్లో కుల ప్రభావం పెరిగిపోవటం కానీ, కుల జాడ్యం పెరగటానికి కానీ, లేదా రాజకీయ నాయకులు బరి తెగించి అవినీతి చేయటానికి కానీ, వీటన్నిటికీ ఎవరు ఆద్యుడు అని అడుగుతున్నాను. ఈ హింసకి ఎవరు? ఈ గొర్రె పొట్టోళ్ళని కొడతాం, నరకటం, ఆ రక్తాన్ని ఫోటోలు చిమ్మిష్టం, కాస్త పచ్చ కళ్ళజోడు తీస్తే హోమ్ మినిస్టర్ గారు కళ్ళకున్నటువంటి పసుపు పచ్చ కళ్ళజోడిని తీస్తే అసలు సమాజంలో ఏం జరుగుతుందో మీకు అర్థం అవుద్ది. ఒకసారి చూడండి. ఒకసారి ఈ చూసే మాలో కూడా కొంతమంది ఈ జాడ్యం, నారా చంద్రబాబు నాయుడు గట్టి చేయాలంటే మనం కూడా ఇలా చేయాలని చెప్పని. ఈ రోగం ఈ రాష్ట్రానికి అంటించింది ఎవరు? మీ నాయకుడు మీరు కాదా అని అడుగుతున్నాను. ఎవరంటిచ్చారు ఈ రాష్ట్రానికి రోగం, ఈ జాడ్యం? ఆ రోజే గనక వీళ్ళందరినీ పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఉప్ప ఉంది ఊరికి సైలెంట్ అనమాట, పవన్ కళ్యాణ్ గారు మోకాళ్ళ మీద కూర్చోబెట్టి కాలు కీలు గనక ఇరగదీసి ఉంటే మళ్ళీ మా పార్టీ వాళ్ళు ఎవరైనా చేసేవాడా అని అడుగుతున్నాను. హోమ్ మినిస్టర్ గారు, మీరు దీనికి సమానం చెప్పు. ఎంతమంది మీద కేసులు పెట్టారు? ఎంతమందికి బేడీలు వేసి రోడ్డు ఎమ్మట నడిపించారు మీరు వీళ్ళని? వీళ్ళకేం పదవులు ఇస్తారా? మీరు సర్టిఫికెట్లు పంపిస్తారా? పచ్చబేళ్లలో పంపించి ఏ ఆఫీస్ కన్నా వెళ్ళండి, టీ ఇస్తారు, వెళ్ళి తాగండి అని చెప్పి చెప్తారా మీరు? ఆఫీసర్లు, కలెక్టర్ గారు తలుపు తీసి వస్తాడు ముందుకి, ఈ బెళ్ళ తీసుకెళ్ళండి, కలెక్టర్ గారు డోర్ తీసి లోపల తీసుకెళ్లి టీ తాగించి పనులు చేసి పంపుతారని మీరు వాళ్ళకేమో బిళ్ళలు ఇస్తారా? మరి ఏమవుతుంది సమాజం? ఒకరిని చూసి ఒకటి కదా. మీ సన్నాసులను చూసి కదా మా సన్నాసులు బయలుదేరింది. తప్పు లేదని కదా, ఇలా చేయాలన్నమాట అని కదా. ఈ రాష్ట్రంలో ఇప్పుడు మా వాళ్ళందరూ కూడా రప్పని ఎందుకంటున్నారు? మీరు ఎర్ర బుక్కు పెడతాను, ఆణి చేస్తా, ఈణి చేస్తా అని వాళ్ళ అక్రమ కేసులు కడతంటే కదా. కడుపు రగిలినోడు ఏం చేస్తాడు? గదిలో పెట్టి పిల్లిని కొడితే పిల్లి కూడా ఎదురు తిరగడం పీకుద్దండి. హోమ్ మినిస్టర్ గారు, పిల్లి పార్టీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసి ఒకటి చేయలేడా? పిల్లే తిరగబడితే, గతి లేక పిల్లే తిరగబడుతుంది రూమ్లో పెట్టి మీరు దాడి చేస్తే. బతకాలంటే ఏం చేయాలి? తిరుగుబాటు చేయక ఏం చేస్తారు? అందుకే మా వాళ్ళు అంటే అక్కడ చెప్తాం, అరే ఎంతరా బాబు తప్పు మాట, వాళ్ళు ఏదో తప్పుడు పనులు చేశారని, వాళ్ళు ఎదవల్లాగా పరిపాలించారని మనం ఎందుకు చేయాలి? చట్టం ఉంది, సిట్ ఉంటది. మనకు కూడా గుణశేఖర్ బాబు వస్తాడు, మనకు కూడా కిషోర్ వస్తాడు, మంచి ఆఫీసర్లు వస్తారు. మన దగ్గర కూడా ఐపీఎస్లు రిటైర్ అయిన ఆఫీసర్లు అడ్వైజర్లుగా వస్తారు. చట్టం మేరకు అందరినీ శిక్షిద్దాం, తప్పులు చేసిన వాళ్ళందరినీ. ఎవరు హింసకి వాళ్ళని చూసి మీరు చెడిపోబాకండి, కడుపు రేగిలి తప్పుడు పనులు చేయబాకండి. శాంతి భద్రతల్ని కాపాడదాం. గుణశేఖర్ బాబు, లేకపోతే అశోక్ బాబు, కిషోర్ బాబు ఇట్లాంటి బాబుల్ని పెట్టుకుని సిట్లో ఖచ్చితంగా చట్టం మేరకు, చట్టానికి లోబడి బిఎన్ఎస్ఎస్ కొత్తగా వచ్చినాయి కదా, వీటన్నిటి ద్వారా తప్పకుండా అణిచివేద్దాం.
పాపాత్ముల్ని, తప్పులు చేసిన వాళ్ళని, దుర్మార్గుల్ని చట్టం మేరకు శిక్షిద్దామయ్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసేవాళ్ళారా. వాళ్ళని చూసి మీరు తప్పుడు పనులు చేయబాకండి, తప్పుడుగా మాట్లాడబాకండి అని రిక్వెస్ట్ చేస్తూ, అట్లాగే నేను అడుగుతున్నాను, రామారావు గారి గురించి మీరు మాట్లాడారు కదా మేమేదో అని. మందడం రాముడు గారి పొలం లాక్కున్నారు, మందడం రాముడు గారి ఇల్లు లాక్కోబోతున్నారు, మందడం రాముడు గారి ప్రాణాలు కూడా లాక్కున్నారు కదా. దానికి మాకేం పాత్ర? మేమేం రాజకీయం చేశాం? మీ పెమ్మసాని గారు, మీ ఎమ్మెల్యే గారు వెళ్తే ఆ ఇంట్లో వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఇంకెవరిని చంపుదామని వస్తున్నారు అంటే అది కూడా మేమే రాజకీయమా? లేదా వాళ్ళ ఇంట్లో వాళ్ళు రాజకీయం చేస్తున్నారా? బోరున విలపిస్తున్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు రాజకీయం చేస్తున్నారా? ఏమన్నారు మిమ్మల్ని? ఏమన్నారంటున్నా? మరి అక్కడ మాట్లాడచ్చు కదా. పెమ్మసాని గారును ఎమ్మెల్యే గారు ఎవరు మైండ్ ఏడిస్తే ఆడవని కానీ రాజకీయాలు చేస్తారేంటి, మా మీద మాట్లాడతారేంటి అని అలాగా ఎందుకు అనరు? వైసీపీ లోకువ 10 ఛానల్స్ ఉన్నాయి, 2 పేపర్లు ఉన్నాయి, మీరు ఏది వాగినా రాయటాకి చూపించటాకి, కాబట్టి మీ ఇష్టానుసారం మాట్లాడతారు. ఇది కాదండి నేను అడుగుతున్న. అమరావతి రైతులు దీని గురించి మీరు ప్రేమ వలకపోస్తున్నారు కదా, ముసలి కన్నీరు కాలుస్తున్నారు కదా. మీకోసం పడి చచ్చినటువంటి మీకోసం మోకాళ్ళు అరిగిపోయేలాగా తిరిగినటువంటి పెద్ద మనిషి కదా నేలపాటి రామారావు గారిని ఎంత అవమానం చేశారు. వాళ్ళ కష్టంతో వచ్చినటువంటి మీ ప్రభుత్వంలో మీరు కులుకుతూ అమెరికా వెళ్ళి బాగా డబ్బు పోగేసుకుని నారా చంద్రబాబు నాయుడు గారికి 200 కోట్లు లంచం కొట్టి మంత్రి పదవి తీసుకుని వాళ్ళని మీరెవరి కారణంగా అయితే మీరు వాళ్ళ అధికారంలో ఉన్నారో వాళ్ళని అమరావతి రైతుల్ని అమరావతి రైతు అనేటువంటి రామారావు గారిని పోలీసు అతన్ని పిలిచి ఈడ్చుకెళ్ళమని చెప్పారా లేదా అని అడుగుతున్నా. ఇవన్నీ మీకు పాపం పండే రోజులు కాదా అని అడుగుతున్నాను.